ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడ్డటువంటి హమాస్ తీవ్రవాదులు చేసేటువంటి ఘాతుకాలు సొంత దేశంలో ఏంటది? శరణార్థి శిబిరాలు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటుంటారు. హాస్పిటళ్ళు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రతి దాంట్లో అంటే ప్రపంచం దృష్టిలో ఏవైతే సేఫ్ ప్లేసెస్ అంటారో వాటిట్లలో తాము సేఫ్టీగా ఉంటున్నారు. సాధారణ ప్రజలను బయటికి తోసేసి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కారణమవుతున్నారు. ఇట్లాంటి హమాస్ తీవ్రవాదుల ఘాతుకాలకు సంబంధించినటువంటి మరొక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యా అంటే, ప్రపంచ దేశాల నుండి వైద్య ఆరోగ్యపరమైనటువంటి వస్తువులని అనుమతించింది ఇజ్రాయెల్ కూడా. అయితే ఆయా షిప్స్లో ఆయుధాలు ఎగుమతి చేసుకొస్తున్నారన్నది తాజాగా ఇజ్రాయెల్ ఆరోపణ. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేటింగ్ ఇన్ గాజా క్లెయిమ్డ్ దట్ హమాస్ మేడ్ బాంబ్స్ ఫ్రమ్ మెడికల్ సప్లైస్. Israel Defense Force claimed to have found a manual written in Arabic and English from the Gaza Strip. Israel said Hamas uses hydrogen peroxide for the production of explosives and rocket propellant మెటీరియల్. ఇది చివరికి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ద్వారా బయటపడింది ఏంటంటే, వైద్యం కోసం పంపించినటువంటి ఏదైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి వాటిని బాంబులు తయారీకి వాడుతోందన్నటువంటి విషయాన్ని బయటపెట్టింది ఇజ్రాయెల్.